ఇదే కళ్ళుకు సంబంధించిన దాని మీద నిన్న పాపం 5 మృతి చెందిరు. ఈ కళ్ళు జోలికి పోవద్దు, ఎట్టి పరిస్థితులను కూడా ప్రజలు తమ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్పి చాలాసార్లు కూడా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ కళ్ళు కంపౌండ్లో సంబంధించింది ఏదైతే కలుపుతున్నారో ఒక డ్రగ్ అనేది, దాని మీద కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఆబ్కార్ శాఖ కొంచెం సీరియస్ తీసుకొని కల్తీ మీద తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకొని సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే, అనుమతులు ఆపిన ఆగని కళ్ళు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కళ్ళు విక్రయాలు అక్రమంగా జరుగుతున్న ఎక్సైజ్ శాఖ కళ్ళు మూసుకున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ చేసినందుకు లైసెన్సు రద్దు చేసిన దుకాణాల్లోనూ విక్రయాలు యథావిధిగా కొనసాగుతున్నా పట్టించుకోకపోవడంతో విమర్శలకు తావిస్తుంది. తాజాగా కుకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు దాగి 5 మృతి చెందడం, 10ల సంఖ్యలో అస్వస్థతకు గురవడంతో విషయం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు కళ్ళు దుకాణాల్లో కల్తీ జరుగుతున్న అంశం కొంతకాలం క్రితం వెలుగు చూసింది. గతేడాది హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ సాంటిలే ఉన్నప్పుడు నగరంలోని 70 దుకాణాల్లోని కళ్ళు నమూనాలు సేకరించి ఫ్లోరెన్సిక్ ల్యాబ్కు పంపించాక 58 దుకాణాల్లోని కళ్ళులో అల్ఫ్రాజోలం ఉన్నట్లు వెల్లడైంది. ఆయా దుకాణాల లైసెన్సులు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనిపై కళ్ళు దుకాణాల నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అప్పిలేట్ అథారిటీ అయిన హైదరాబాద్ ఎక్సైజ్ కమిటీ డిప్యూటీ కమిషనర్కు అప్పీలు చేసుకోవాలని సూచించింది. దుకాణాల నిర్వాహకులు అప్పీల్ చేసుకోగా డిప్యూటీ కమిషనర్ దాన్ని తిరస్కరించారు. కొందరు నిర్వాహకులు మరోసారి కోర్టుకు ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వీరి సంఖ్య తక్కువగానే ఉంది. అయినా అన్ని దుకాణాల్లో యథావిధిగా కళ్ళు విక్రయాలు జరుగుతున్నా యంత్రాంగం కళ్ళు మూసుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ ఆనవాళ్లు. కొన్ని కళ్ళు దుకాణాల్లో అల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్నట్టు బహిర్గతమైంది. చిక్కడపల్లి, అడికిమెట్టు ప్రాంతాల్లోని 2 దుకాణాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం జరిపిన దాడుల్లో ఇది వెల్లడైంది. ఇవి ప్రముఖ మద్యం వ్యాపార నిర్వహణలో ఉన్నట్టు తేలింది. సాధారణంగా కళ్ళులో క్లోరల్ హైడ్రేట్ ఆనవాళ్లు కనిపిస్తే ఎక్సైజ్ యంత్రాంగం సీరియస్గా పరిగణిస్తుంది. ఈ ఘటనలో మాత్రం మద్యం వ్యాపారిపై పెద్దగా చర్యలు ఏం తీసుకోవడం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ ఘటన జరగడం మరుసటి రోజు నుంచి ఆయా దుకాణాలు యథావిధి కళ్ళు విక్రయాలు మొదలైన విస్తుపోయే అంశాలు వస్తున్నాయి. ఏందో మరి నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడక్కడ కూడా తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం విపరీతమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రి జూపల్లి దాన్ని సరిగా సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు కొంచెం దూరం పెరిగింది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వార్త అయితే బాగా వైరల్ అవుతూ ఉంది. జూపల్లి గారు ఇవన్నీ స్పందించి తొందరలో ఈ కల్తీ కళ్ళను కూడా తీసేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, ఓకే.